అందరికీ నమస్కారం అండి. ఇక్కడ రైతులకు ఉపయోగపడే అన్ని రకాల వస్తువులను ఒకే చోట అందుబాటులో ఉంచుతూ కిసాన్ అగ్రి ఎగ్జిబిషన్ వాళ్ళు ఫిబ్రవరి 2వ వారంలో హైదరాబాద్ లో ఎగ్జిబిషన్ నిర్వహించారండి. ఇకపైన ఎప్పుడైనా ఇలాంటి ఎగ్జిబిషన్ నిర్వహించినట్లయితే మీకు తప్పకుండా తెలియజేసే ఏర్పాటు చేస్తామండి. అయితే ఇక్కడ ఇటువంటి రకరకాల స్ప్రేయర్లు, టిల్లర్లతో పాటు మరెన్నో రైతులకు ఉపయోగకరమైన వస్తువులను ప్రదర్శించారండి. ఇక్కడ 2 హాల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడేమో అన్నం తినడానికి క్యాంటీన్ ఏర్పాటు చేశారండి. ఇకపోతే 2వ స్టాల్ అక్కడ ఏర్పాటు చేశారు. ఇది 2వ స్టాల్ అండి. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చాలా హాల్స్ ఉన్నాయి, కానీ ఈ 2 హాల్స్ లోనే చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారండి. ఇవన్నీ ఖాళీనే, ఈ 2 స్టాల్స్ అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి ఈ స్టాల్స్ ని చూసినట్లయితే ఇక్కడ చూస్తే ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు ఉంచారండి. అంటే కోకోపీట్, ఘనజీవామృతం లాంటివి అన్నమాట. ఇక్కడ చూస్తే మినీ ఆయిల్ ఎక్స్పెల్లర్ స్టాల్ ఉంది. ఇందులో మనం పల్లి అంటే వేరుశెనగ వేసినట్లయితే వెంటనే నూనె వచ్చేస్తుంది. దీని ధర 22,000గా చెప్తున్నారు. అయితే స్టాల్లో 17,000కే ఇస్తున్నామని చెప్పారు. ఇకపోతే ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన బీ హబ్ అనే స్టాల్ కనపడుతుంది. అంటే తేనెటీగల పెంపకం ఎలా చేయాలో నేర్పిస్తామని చెప్తున్నారు. ఇది చూసినట్లయితే పొలంలో మనం రోజు వాడే కొడవలి, కలుపు యంత్రాలతో పాటు చిన్న చిన్న కత్తులు, రెంచీలు, గింజలు నాటే వస్తువులు ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ పెద్ద పెద్ద ట్రాక్టర్లకు వాడే దుక్కి యంత్రాలు ఉన్నాయి. ఇవి పొలం దున్నడంతో పాటు నాట్లు వేయడానికి కూడా తయారు చేశారండి. ఇది చూస్తే మినీ ట్రాక్టర్ లాగా కనపడుతుంది. ఇది మల్టీపర్పస్ వెహికల్ అండి. దీని ప్రత్యేకత ఏంటంటే దీన్ని మనం రిమోట్ సహాయంతో ఆపరేట్ చేయొచ్చు. ఫామ్ రోబో సంస్థ దీన్ని తయారు చేసింది. ఈ యంత్రం సహాయంతో మనం పొలంలోని అన్ని పనులు చకచకా చేసేయచ్చు. అంటే ట్రాలీ, కలుపు తీసే నాగలి, అలాగే స్ప్రేయర్ లాంటివి అన్నమాట. దీనితో మనం మన పంటను కూడా సులభంగా ఇంటికి తరలించవచ్చు. ఎటువంటి డ్రైవర్ సహాయం లేకుండానే దీన్ని రిమోట్ తో చాలా సులభంగా ఆపరేట్ చేయొచ్చు. ఇకపోతే ఈ స్టాల్లో పెద్ద పెద్ద నాగళ్ళు, రోటోవేటర్లు ఉన్నాయండి. ఈ స్టాల్లో చూసినట్లయితే పురుగులను ట్రాప్ చేసే లైట్లు, అలాగే రకరకాల ట్రాప్స్ ఉన్నాయండి. ఈ స్టాల్లో చూస్తే డ్రిప్ ఇరిగేషన్ కి సంబంధించిన ఎన్నో పరికరాలు ఉన్నాయి. అలాగే పైపులు, జాయింట్లు, కప్లింగ్లు వంటి పొలానికి సంబంధించిన వాటర్ పంపింగ్ అవసరాలు మొత్తం తీర్చే సెటప్ అయితే ఇక్కడ ఉంది. ఇకపోతే ఇక్కడ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన దేశీ విత్తనాల స్టాల్ అయితే ఉంది. అసలు ఈ హాల్ మొత్తం సందడంతా ఇక్కడే ఉందని చెప్పాలి. విపరీతమైన జనం వచ్చేసారు ఇక్కడికి. ఇక్కడ మనం జీవితంలో చూడని ఎన్నో రకాల దేశీ కూరగాయల, ఆకుకూరల గింజలు ఉన్నాయి. టమాటాలు అయితేనేమి, గుమ్మడి, సొర, బీర, అరటి ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల దేశీ వెరైటీ గింజలు ఉన్నాయండి ఇక్కడ. వీళ్ళను అడిగితే హోమ్ డెలివరీ కూడా చేస్తామని చెప్పారండి. ఎంతైనా ఆర్డర్ చేయొచ్చు అని చెప్పారు. ఆ సొరకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో, దాదాపు 5 అడుగులు పైగానే ఉంది అది.
ఇకపోతే ఇక్కడ మరో కూరగాయ గింజలు అలాగే ఫ్లవర్ స్టాల్ ఉందండి. ఇక్కడ ఎన్నో రకాల వెరైటీల పూల గింజలు ఉన్నాయి. అవన్నీ ఫ్లవర్ బొకేల్లో వాడే పూల గింజలండి. ఇకపోతే ఇక్కడ ఆవుల కోసం గేదెల కోసం గడ్డి కట్ చేసే గడ్డి కటింగ్ మిషన్లు ఉన్నాయండి. చాఫ్ కట్టర్స్ అండి. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి స్టాల్స్ రాష్ట్రమంతా అక్కడక్కడ పెట్టి రైతులకు అందుబాటులో ఉంచినట్లయితే రైతుల ఇబ్బందులు తొలగిపోతాయి. ఇకపోతే ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు గింజలకు బదులుగా ఏకంగా నారే అమ్ముతున్నారండి. అయితే ఇవన్నీ హైబ్రిడ్ వెరైటీస్. ఎన్నో పూలు పండ్ల రకాల మొక్కలు ఉన్నాయి. जो है वो है, जो नहीं है वो नहीं, वो चवारी मिलेगा छोटा वाला ये है। टमाटर चेरी टमाटर बोलते हैं। यहाँ का अलग रहता है टमाटर। यस, अच्छा यहाँ तेलंगाना का तेलंगाना देसी। మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.